రైట్. నమస్తే కార్తిక్ గారు. నమస్కారం కిషోర్ గారు. కార్తిక్ గారు, గత 2 రోజుల నుంచి ఒక వార్త హల్చల్ చేస్తుంది. అంటే నిన్న నుంచి జగన్మోహన్ రెడ్డి ఈసారి మోడీ అదేవిధంగా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి, మిథున్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం నానా తిప్పల పడుతున్నాడని చెప్పేసి వార్తా సారాంశం. అయితే దీని మీద అనేక రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిన్న నేను కూడా మాట్లాడాను. కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా దీని మీద విశ్లేషణ చేశారు. మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఆ కేసు తరుముకుంటూ వస్తోంది. ఈసారి ఈయన వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టే శరణు శరణు మోడీ, నమో నమో శరణ శరణు అని చెప్పేసి ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడు వారి శరణ జొచ్చటానికి అని చెప్పేసి ఒక వార్త అయితే, ఒక విశ్లేషణ అయితే వినిపిస్తుంది. సో ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ భావన ఏంటి అసలు? మీకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టం జరుగుతుందనే భావన వచ్చినా మీకు ఎవరు గుర్తొస్తారు? సహజంగా దేవుడు గుర్తొస్తాడు, అంతేగా. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ, అమిత్ షా గుర్తొస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే కష్టం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఇబ్బంది ఏంటి? ఆయన కేసులు ముందుకు పడటం, ఆయన అరెస్టు వరకు రంగం సిద్ధం కావటం, విచారణలు ఆయన పేరు బయటికి రావటం, ఆయన చేసిన తప్పులు అన్ని బయటికి రావటం. ఇదే ఆయనకుండే ప్రధానమైన కష్టం. ఇదే ఇప్పటి నుంచి కాదు, 2010-11 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఏదన్నా ఉంది అంటే ఆయన కేసులే. అందుకనే ఆయన ఏమనాలి, మోడీ గారికి కట్టు బానిసగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ అడిగినా అడగకపోయినా మోడీ గారికి, బీజేపీకి పార్లమెంట్ లో తన ఎంపీలను తాకట్టు పెట్టేస్తుంటారు. బిల్లులకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అడగకపోయినా సరే. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ఇప్పుడు టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది, కానీ పొత్తులో లేకుండా ఎన్డీఏకి సపోర్ట్ చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి. నిజానికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తుంటాడు, కేంద్రంలో ఎన్డీఏ కూటమిని సపోర్ట్ చేస్తుంటాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి విచిత్ర రాజకీయం. మళ్ళీ ఏం చెప్తాడు? నాకెవరితోనూ పొత్తులు ఉండవు, నేను సింహం సింగిల్ అంటాడు. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరితోనూ పొత్తులు ఉండవు, కానీ అక్రమ పొత్తులు మాత్రం ఉంటాయి. డైరెక్ట్ పొత్తులు ఉండవు, సక్రమ పొత్తులు ఉండవు, అక్రమ పొత్తులు ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సహజ నైజం. ఇప్పుడు మోడీ గారి అపాయింట్మెంట్, అమిత్ షా గారి అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఈ వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో దానికి కారణం ఏంటి? ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు, పైగా మద్యం రవాణా కేసు, ఈ రెండు కేసులు ఒకదానికొకటి తోడు కేసులే. ఈ రెండు కేసులు కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తుంది, ఒక పక్కన సిట్ విచారిస్తుంది. సిట్ ఆల్రెడీ తేల్చేసింది, అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి, బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అనే మద్యం డబ్బులు తినేసిన వ్యక్తి, అది కూడా 90% తినేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం తేల్చింది. అంటే 3,500 కోట్లలో ఇప్పుడు వరకు బయటపడ్డ కుంభకోణం 3,500 కోట్లు. 3,500 కోట్లలో 90% డబ్బు తాడేపల్లి ప్యాలెస్ కే చేరింది, జగన్మోహన్ రెడ్డి గారికే చేరింది అని చెప్పేసి ఒక విషయాన్ని సిట్ తేల్చింది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులను కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులు. తర్వాత మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక రాజు కసిరెడ్డి, వీళ్ళంతా జగన్ బినామీలు అనుకోండి. అంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల పడేశారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని సిట్ వదిలేసింది. ఆ బాధ్యతను ఈడీకి అప్పచెప్పినట్టుగా ఉంది. కేంద్రమే చూసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో వదిలేసినట్టుగా ఉంది. అంటే ఈడీ కేసులో అరెస్ట్ అయితే దానికి ఉన్న ప్రయారిటీ వేరు, అంత ఈజీగా బెయిల్ కూడా రాదు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి వీటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు? బయట దేశాల్లో ఇన్వెస్ట్ చేశాడు, బయట రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుని ఈడీకి వదిలేద్దామని సిట్టు ఆధారాలు సేకరించి ఈడీ ముందు పెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు ఈడీ దూకుడు పెంచింది ఈ కేసులో. అంటే 2 కేసులు, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏపీ లిక్కర్ స్కామ్ ఒకటి, ఏపీ లిక్కర్ రవాణా కేసు, ట్రాన్స్పోర్ట్ కేసు మరొకటి. ఈ కేసులో ఈ మధ్య కాలంలో రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేశారు, అంటే దాంట్లో ఏవనిగా ఉన్నాడు. కార్మూరు సునీల్ అరెస్ట్ చేశారు, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కార్మూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి కుమారుడు, పైగా మొన్న ఏలూరు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు. ఎస్, అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఇంకా కొంతమందిని విచారిస్తూ వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ జైల్లో ఉన్నారు ఇప్పటికి. సిట్ దగ్గర మొత్తం ఒప్పేసుకున్నాడు, అప్రూవర్ గా మారిపోయాడు. కాబట్టి సిట్ అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ నుంచి పక్కన పెట్టింది అన్నారు. కానీ మరి ఈడీ దగ్గర అదేమి కుదిరినట్లేవు. ఎస్, ఈడీ దగ్గర ఏం కుదిరినట్లేవు, మొత్తానికి అరెస్ట్ చేశారు. కానీ ఏదేమైనా ఇప్పుడు ఈడీ జగన్మోహన్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డిని పిలిచి విచారించే క్రమంలో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటి వార్తలు నడుస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఇక వికెట్ జగన్మోహన్ రెడ్డి
అని అంటే అంటున్న. ఇక్కడ ఇక్కడ ఒక అంశం ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అదే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మా ప్రధానమంత్రిని ఆహ్వానించడం దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ గా రాబోతున్నటువంటి మహిళా బిల్లు ప్లస్ డీలిమిటేషన్ బిల్లు ఈ అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి. మరి ఇన్ని అంశాల మీద రాజకీయంగా ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి మీ అపాయింట్మెంట్ కోరుతున్నాడంటే మరి ఏంటి మళ్ళీ ఏదన్నా మన మధ్య పొలాలు పెట్టే ప్రయత్నమో లేదంటే తప్పించుకునే ప్రయత్నం ఏదో ఒకటి చేస్తాడేమో, కాస్త చూడండి గట్టిగా ఉండండి అని చెప్పేసి మోడీ చెవిలో మాట వేసే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ నాయకులు కలిసిన తర్వాత ఎంత ప్రభుత్వ పరమైన చర్చలు వచ్చినప్పటికీ, ఎంత డెవలప్మెంట్ చర్చలు వచ్చినప్పటికీ ఎంతో కొంత రాజకీయాలు కూడా చర్చకు వస్తాయి. మోడీ గారు ప్రధానమంత్రి అనేది పక్కన పెడితే బీజేపీ పార్టీ నాయకుడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది పక్కన పెడితే టీడీపీకి అధ్యక్షుడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఎంతో కొంత రాజకీయాలు చర్చకు వస్తే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరుతున్న విషయం చర్చకు వచ్చి ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మోడీ గారికి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. చూడాలి ఏ మేరకు చర్చకు వచ్చిందో. కాకపోతే బీజేపీ వైఖరిలో కూడా గతానికి ఇప్పటికీ ఖచ్చితంగా తేడా వచ్చే అవకాశం ఉంది. గతంలో జగన్ ని ఎంకరేజ్ చేశారు అంటే కారణం ఏంటి? జగన్ దగ్గర ఎక్కువ ఎంపీలు ఉన్నాయి ఒకటి, జగన్ దగ్గర పబ్లిక్ లో బలం ఉంది రెండోది అప్పుడు టీడీపీ ఎన్డీఏ కూటమిలో లేదు. 2019 2024 మధ్య టీడీపీ ఎన్డీఏ కూటమిలో లేదు. అసలు వస్తూ రాదో కూడా తెలవని పరిస్థితి కదా. సో గట్టిగా బీజేపీని విభేదించి వ్యతిరేకించి ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చిన క్రమంలో జగన్ వాళ్ళతో కనెక్ట్ అయ్యాడు. అందులో జగన్ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు పోలవరం నిధులు కావాలను, అమరావతికి నిధులు కావాలను, వెనకబడిన జిల్లాలకు నిధులు కావాలను, రాయలసీమకి ప్యాకేజీ కావాలను అడిగే టైప్ కాదు. ఎంతసేపటికి తన కేసులు పక్కన పెట్టండి అని ఒకే ఒక్క కోరిక అడిగే టైపు. కాబట్టి బీజేపీ పెద్దగా ఏమి ప్రెజర్ చేయడు జగన్మోహన్ రెడ్డి, పెద్దగా ఇబ్బంది పెట్టడు. పైగా వాళ్ళు ఏం చెప్తే అది వింటాడు. ఎక్కడ ఓటేయమంటే వాళ్ళ ఎంపీలతో అక్కడ ఓటేపిస్తాడు. ఇప్పుడు ఢిల్లీలో తన ఎంపీని బీజేపీకి తాకట్టు పెట్టేశాడు. ఇప్పుడు ఏదో అంటాడు, మోడీ మెడలు వంచి పంచకోద తీసుకొస్తా, నాకు 25 ఎంపీలు ఇస్తానంటే 23 ఎంపీలు తెలుగు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే వాళ్ళు మెడలు వంచి మోడీ కాడ పెట్టి వచ్చాడు వాళ్ళని. కాబట్టి అంత లాయల్ గా వాళ్ళకు ఉంటాడు కాబట్టి, అంత బానిసగా ఉంటాడు కాబట్టి, బానిస పట్ల సహజమైన ప్రేమ ఉంటది కదా. నీ బాంఛం ద్వారా నీకు కట్టు బానిసగా ఉంటే నాకు జీతం కూడా అవసరం లేదు, నాకు ఎదురు చూసి చూడటం అంటే సహజమైన ప్రేమ ఏదో వస్తుంది కదా. ఆ ప్రేమతోనే జగన్మోహన్ రెడ్డి గారు బతుకుతున్నాడు అనేటువంటిది. సో కాకపోతే అప్పుడు ఆ పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కదా. టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చింది. పైగా ఇవాళ ఎన్డీఏ కూటమి 3.0 అధికారంలో ఉంది అంటే, మోడీ 3.0 నడుస్తుందంటే కారణం టీడీపీ అండ్ నితీష్ కుమార్ ఇదే కదా. తెలుగు ఎంపీల మీద ఆధారపడే కదా ఎన్డీఏ కూటమి ఉంది. ఖచ్చితంగా అవన్నీ మీరు చెప్పేవన్నీ వాస్తవాలే. సిట్ చేయలేని పని ఈడీ చేసే అవకాశం ఉందంటారా? సరే, అరెస్ట్ వరకు కాసేపు పక్కన పెడదాం, కనీసం ఇంతవరకు ఎవరు నోటీసులు కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో A3 గానో A4 గానో చేర్చారు. బహుశా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఒక కేసులో అక్యూజ్డ్ గా చేర్చడం అనేది అదే మొదటి అంశం. అసలు ఆ కేసు ఏమైందో కదులుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఈ మధ్య కేసులో ఇంతవరకు ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని చేర్చడం కానివ్వండి, ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానివ్వండి, ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కనీసం పిలిచి విచారణ చేసే ప్రయత్నం కూడా ఇంతవరకు సిట్ చేయలేకపోయింది. మరి సిట్ చేయలేని పనిని ఈడీ చేస్తుందా? అంటే ఇప్పటి వరకు తెలుగు ప్రజలకు అనుమానం ఒకటి ఏంటంటే, సిబిఐ అంటే మనం ఏమనుకుంటాం జనరల్ గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుకుంటాం. కానీ తెలుగు ప్రజలు ఏమనుకుంటారు? జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుకుంటారు. ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని సహజమైన మీనింగ్. కానీ తెలుగు ప్రజలకు ఉన్నటువంటి అభ్యంతరం, అనుమానం ఏంటంటే అది జగన్ డైరెక్టరేట్, అంటే జగన్ డైరెక్షన్ లో నడిచేటువంటి, అంటే మన కేసులో తెలుగు రాష్ట్రాల కేసుల వరకు వచ్చేసరికి జగన్ డైరెక్షన్ లో నడిచింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అనేది చాలా మందికి ఉన్న అనుమానం. ఎందుకంటే 2010-11 నుంచి 42,000 కోట్ల అక్రమాస్తులు నడుస్తా ఉంటే, దాంట్లో సిబిఐ ఈడీ కేసులు ఉంటే, ఒక దశాబ్దానికి పైగా, దశాబ్దాన్నరగా బెయిల్లో ఉండగలుగుతున్నాడు బయటే కేసులు తేలకుండా అంటే, ఇక ఈడీ సిబిఐ ఎక్కడ సక్సెస్ అయినట్టు? ఆ కేసులో తేల్చలేంది ఈ కేసులో తేలుస్తారా? ఆ కేసులో జగన్ ని నిందితుడిగా దోషిగా చెప్పలేంది ఈ కేసులో చెప్తారా? సో సహజంగా ఈడీ జగన్ ని పిలిచేంత వరకు మీరన్న అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి. గతంలో బీజేపీకి లాయర్ గా ఉన్నాడు, కట్టె బానిసగా ఉన్నాడు, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి బీజేపీతో జగన్ బాండింగ్ అనే అనుమానం చాలా మందికి ఉంది. మరి తన ప్రాతివత్యాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్దే. ఇప్పటికైతే తెలుగు వాళ్ళకి ఏ నమ్మకం లేదు, ఈడీ మీద నమ్మకం లేదు, సిబిఐ మీద నమ్మకం లేదు. వాళ్ళు ఏదో నిజాన్ని తేలుస్తారు,
జగన్మోహన్ రెడ్డి సో దొంగతనాన్ని బయట ఇప్పుడు పెడతారు. పార్టీ ముఖ్యం ఈడీ నిరూపించుకోవాలి తప్ప ఎవరో నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటారు. అవును, ఖచ్చితంగా ఈడీనే నిరూపించుకోవాలి. ఈ ఈడీ నిరూపించుకోవాలి, ఈడీని నిర్దేశించే వాళ్ళు కూడా నిరూపించుకోవాలి. మా జగన్తో ఉన్న సంబంధాలు తెగదెంపులు చేసుకున్నామని చెప్పేసి ఈడీని నిర్దేశించే బీజేపీ పెద్దలు కూడా తమ ప్రాతిపత్యాన్ని చూపించుకోవాలి. జగన్తో మాకు సంబంధాలు లేవు, వ్యవస్థలాగా నడుస్తున్నాయని. ఎందుకంటే క్లియర్ గా అంతిమ లబ్ధారు జగన్ అని చెప్తున్నప్పుడు జగన్ ఎందుకు విచారించారు? ఇప్పుడు అందులోనూ ఒక చిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే 100 రెట్లు పెద్దది ఇది. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత అడవుడు జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ చేసి లోపలేశాడు. డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి లోపలేశారు. మరి ఇక్కడ జగన్ ఎందుకు వేరు? వాళ్ళు సీఎం గా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. ఇతను మాజీ సీఎం కదా, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా. ఇతను ఎందుకు అరెస్ట్ చేయకపోతున్నారు? ఇతను ఎందుకు విచారించలేకపోతున్నారు? అంటే ఇతని పట్ల సపరేట్ ప్రేమ ఏంది? ఇది అర్థం కావాలి. ఇది అర్థం కావాల్సి అంటే చెప్పాల్సిన వాళ్ళే సమాధానం చెప్పాలి. సో ఇదేమైనా ఇంకోటి అండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విభేదం ఏంటంటే, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక డబ్బులు సంపాదించుకోవటం కోసం చేసినటువంటి ఒక పాలసీ మేకింగ్ లో జరిగిన స్కామ్. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏంది? తప్పుడు మద్యాన్ని నమ్మి ఒకవైపు ప్రజల ప్రాణాలు తీస్తూ, అసలే మద్యం ఆరోగ్యానికి హానికరం, అందులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మింది తప్పుడు మద్యం. ఆ తప్పుడు మద్యం వల్ల జే బ్రాండ్ల వల్ల ఎంతమంది కిడ్నీలు పోయాయి, ఎంతమంది లివర్లు పోయాయి, ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది కుటుంబాలు ఆగమైపోయాయి, ఎంతమంది భార్యల తాళ్ళు తెగిపోయాయి, ఎంతమంది తల్లులు కొడుకులు లేకుండా పోయారు, ఎంతమంది చెల్లెలకు అన్నలు లేకుండా పోయారు, ఎంతమంది అక్కలకు తమ్ములు లేకుండా పోయారు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్ తాగటం వల్ల. ఎందుకంటే మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేశాడు. మొత్తం మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకున్నాడు. మొత్తం ప్రభుత్వం చేతిలోనే మద్యం, అంటే ఆప్షన్ లేదు. తాగాలనుకున్న వాడికి అక్కడ అమ్మిన బ్రాండ్ మాత్రం తాగాలి. అదే ప్రైవేట్ వాడి చేతుల్లో ఉన్నాయి అనుకోండి, ఈ వైన్ షాప్ లో తనకు కావాలనుకున్న బ్రాండ్ దొరకకపోతే ఇంకొక వైన్ షాప్కి వెళ్తాడు. పక్క ఊళ్ళో ఉన్న వైన్ షాప్కి వెళ్ళి తనకు కావాల్సిన బ్రాండ్ తెచ్చుకుంటాడు. కానీ అన్ని ప్రభుత్వం చేతుల్లోనే ఉంచి అమ్మాలనుకున్నవి మాత్రమే అమ్మాడు. ఇక తాగాలనుకున్నాడు ఏ వైన్ షాపుకి పోయినా ఆ బ్రాండే దొరికిద్ది, వాళ్ళు అమ్మే బ్రాండ్ మాత్రం దొరికిద్ది. ఇక దాన్నే కొనాలి, దాన్నే తాగాలి. అప్పుడు మందుకు బానిసైన వాడు రాజీ పడి జగన్ అమ్మిన బ్రాండ్ మాత్రమే తాగాడు, తాగి చచ్చిపోయాడు. ఎంతమందిని చంపాడు? ఒకేపి జనాన్ని చంపుతూ డబ్బులు సంపాదించుకున్న స్కామ్ ఇది. ఇది దారుణమైన స్కామ్. ఈ విషయంలో కేంద్ర పెద్దలు కలగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ కార్తీక్ గారు, థ్యాంక్ యూ అండి.